హలో అందరికీ శనార్థులు, నేను మీ బాణావత్ రవికుమార్ నాయక్. మిత్రుల విషయం ఏంది అంటే ఒక చిన్న ముచ్చట చెప్తా. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రజలకి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కావచ్చు, మేధావులకు కావచ్చు, యువజన సమాజానికి కావచ్చు ఒక డౌట్ కొడుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనా బీఆర్ఎస్ పార్టీనా? స్పెషలీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనా బీఆర్ఎస్ పార్టీనా అనే ఒక డౌట్ కొడుతూ ఉన్నది. మనం న్యాచురల్గా చూస్తూ ఉంటాము, అధికార పార్టీలకి ప్రతిపక్షాలు అధికార పార్టీల మీద ప్రతి విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ మన తెలంగాణ దరిద్రం ఏంటంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ప్రతిపక్షాల మీద విమర్శలు చూపిస్తూ ఉన్నాడు. సో నేను అడిగేది ఏంటంటే మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతవరకు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 400 హామీలు నెరవేర్చిర్రు, ప్రజలకు ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏ రకమైనటువంటి పాలన అందిస్తూ ఉన్నారు, అసలు మీ ప్రభుత్వ పాలసీ ఏంది, 3 సంవత్సరాలకు వెళ్ళి ఏం చేసిర్రు అనేది చెప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారిని, లేకపోతే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శించడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే సార్, మీరు ముఖ్యమంత్రి అనే విషయాన్ని కంప్లీట్గా మర్చిపోయారు. మీరు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారు అనుకుంటున్నారు. అరే మొన్న స్కూల్ పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని మీద విమర్శలు చేయడం ఇది ఎంతవరకు సమంజసం అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు అధికారంలో ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి, మీరు ప్రతిపక్షంలో లేరు. మీ ప్రభుత్వ పాలసీ ఏంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చెప్పండి. మీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంటే ఇప్పటివరకు 3 సంవత్సరాలు అయింది, ఇంకొక 2 సంవత్సరాలు మాత్రమే మీ పరిపాలన ఉంది. ఈ పరిపాలనలో మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏ విధమైన పరిపాలన అందిస్తూ ఉన్నారో అవి చెప్పండి.